ఈ వాగ్దానం ద్వారా మీరు ఆశీర్వాదం పొందుకోవాలని కోరుకుంటూ, నీవు ఏమి పలుకోవలసినది నీకు బోధించెదను. నిర్గమాకాండం 4 అధ్యాయం 12 వచనం. ఎంత అద్భుతమైన దేవుని వాగ్దానం కదా. మన జీవితంలో చాలాసార్లు ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని మనకి అర్థం కాక నిశ్శబ్దంగా ఉండిపోతాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ మాటల బాధ్యత నేను తీసుకుంటాను. నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ నోట మాటలు పెట్టేది నేనే అంటున్నాడు. మోషేకి భయం వేసినప్పుడు, ఇర్మియాకు తాను చిన్నవాడినని అనిపించినప్పుడు దేవుడు ఒక్కటే చెప్పాడు, భయపడకు, నేను నీకు బోధిస్తాను. ఈరోజు నీకు అదే మాట. నీ సమస్యలు, నీ ప్రార్థనలు, నీ సాక్ష్యం అన్నిటిలో దేవుడు నీ నోట మాటలు పెట్టగలడు. కాబట్టి భయపడకు, నిశ్శబ్దంగా దేవునిపై ఆధారపడు. దేవుడు ప్రతి క్షణము నీకు తోడుగా దేవుని వాగ్దానం ద్వారా ఉండునుగాక. ఆమెన్.